హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ఇది ఎన్నో సెషన్ 18 సార్లు కలుసుకోవాలి. మనం ఇది ఎన్నోసారి కలుసుకుంటాం? 4వసారి. కరెక్ట్. తర్వాత ఈరోజు ఏం టాపిక్ సర్క్యులేట్ చేశారు? వర్ణాశ్రమ ధర్మం, సనాతన ధర్మం. ఈరోజు మనం ధర్మం అంటే ఏంటి, తర్వాత వర్ణాశ్రమ ధర్మం, సనాతన ధర్మం, మామూలుగా హిందూ ధర్మం అంటూ ఉంటారు. అది ఒక వేగ్ వర్డ్. హిందూ ధర్మం అంటే దానికి క్లియర్ మెసేజ్ అని రావటం లేదు. హిందూ ధర్మం. సనాతన ధర్మం అనగానే ఆ పదంలోనే మనకి కొంత అర్థం బయటకు వస్తుంది. మన ఈ ధర్మం అనే పదం, దాన్ని మనం అంటే ధర్మం అంటే కర్తవ్యం అనే పదానికి పర్యాయ పదంగా కూడా వాడుతూ ఉంటాం. కుటుంబాన్ని చూసుకోవడం నా ధర్మం అంటాం కదా. ఎవరైతే పెళ్లి చేసుకుని పిల్లలతో ఉంటారో వాళ్ళు మన తెలుగులో ఉంటాం, ఇంట గెలిచి రచ్చగలం అనేది. అంటే పెళ్లి చేసుకునే ఇంట్లో వాళ్ళంతా కలిసి సుఖంగా సంతోషంగా ఉండి ఆ తర్వాత మీరు సమాజానికి ఏం చేయాలి, మరి ఇంట్లో కావాల్సినటువంటి ఆదాయం లేదు, ఇంట్లో లేదు, జనాల్లో దరిద్రం ఇల్లు సరి చేసుకునే బాబు జనాలు అంటారు కదా. దాన్ని ఇంట గెలిచి అంటే ధర్మం అంటే కర్తవ్యం అని కూడా చెప్పుకోవచ్చు. మనకి దేశ ధర్మం అంటారు, కుటుంబ ధర్మం అంటారు. అంటే ఈ రోజులు మనం వింటూ ఉంటాం, ఈ ముస్లింలు భారతదేశంలో అంటే పాకిస్తాన్ జిందాబాద్ అదే చెప్పుకుంటారు. మీరు ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ తిండి తింటాం, ఇక్కడ నీళ్లు తాగుతాం, మీరు ఇక్కడ సంపాదన చేసుకుంటాం, మీరు పాకిస్తాన్ జిందాబాద్ అదే ధర్మం. అది దేశ ధర్మం. ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధంగా మనం కేవలం ముస్లిం అని చెప్పి మనం పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? దానికి బహుశా వాడికి ఎజెండా ఏదో ఉండొచ్చు. అయితే చరిత్ర అంతా కూడా దండయాత్రలు జరిగాయి. ఒకప్పుడు ఈ దేశాన్ని ముస్లింలు పాలించేవాళ్ళు, హిందువులు పాలించేవాళ్ళు. మన దుర్భాగ్యం కొద్దీ మామూలుగా మతం అంటే దేవుడు అందరినీ కలిపేది. అదే మతం అనగానే దేవుడు అనగానే మనం అందరం కలవాలి. ఈ వీళ్ళు తక్కువ కులం, ఎక్కువ కులం, దేవుడు అని పట్టించుకోడు కదా. దేవుడు చూసేది ఎవరు మంచితనం, ఎవరు చెడు వాళ్ళని సరి చేయాలా, మంచి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలా, మనం మంచి వాళ్ళు నుంచి మనం నేర్చుకోవాలి. మనకుండేది ఇదే ధర్మం. మంచితనం ఎవరు ఎక్కువ మంచిగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎవరు చెడుగా ఉంటారో వాళ్ళని మనం అసహించుకోకర్లేదు, కానీ వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే అతను కూడా మంచివాడిగా బతకగలడు కావాలంటే ప్రయత్నం చేస్తే. ధర్మం అంటే మన కర్తవ్యం. ఇక్కడ శరీరం ఆత్మ రెండు ఉన్నాయి కాబట్టి శరీర ధర్మం అది కూడా తప్పించుకోవడానికి లేదు. శరీర ధర్మం నీ ఎంత భక్తుడైనా కూడా
మనకి తిండి కావాలి, ఉండడానికి ఒక ప్లేస్ కావాలా, సంపాదన కావాలి. అదే భక్తులైతే గాలి పీల్చి బతుకుతారే, భక్తులని గాలి పీల్చి బతుకుతారే. సార్ మీరు భక్తులు కదా, యోగులు మీరు, మీకు తిండి అవసరం. భగవంతుడి గీతలు అట్లేం చెప్పలే ఆయన. ఈ శరీరం అన్న తర్వాత ఏదో కొంతమంది ఎక్సెప్షన్ ఉంటారు. కొంతమంది అంటారు హఠయోగులు. హఠయోగులు ఎవడో ఒకడు అంటారు, నాగాబాబాలు అంటారు, హిమాలయాలు అంటారు. ఎవరో ఒకళ్ళు 1,00,000 మందిలో ఒకళ్ళు అట్లా ఎన్ని జన్మల నుంచి చేస్తూ వాళ్ళు ఆ విధంగా కొద్దిగా సిద్ధులు పొందారు. కానీ సామాన్య వ్యక్తులంతా కూడా మనం ఈ శరీరాన్ని కాపాడుకుంటూ మనం ఆనందం పొందడానికి, మనం ముక్తిని పొందడానికి, మనం ఆనందం పొందాలంటే మనం తెలుసుకోవాలా, సాధన చేయాలా. అదేదో మీ పద్ధతిలో ఆనందం అంటే రాసుకోండి, మీకు దొరికేది కాదు. మీ అందరు కూడా ఏదో ఆనందం అంటూ ఉంటారు. మీరు ఆనందం అంటే తెలుసుకోకుండా నేను అది తింటే ఇది తింటే, ఆ చీర కట్టుకుంటే ఈ చీర కట్టుకుంటే, నేను అమెరికా పోతే ఎంతసేపు ఉంటుంది, ఎవరు పట్టించుకుంటారు అనుకుంటా ఉంటాను. దానివల్ల ఆనందం కలదు. అంటే ఇక్కడ మన శరీరం ఉంది, శరీరం అంటే శరీర ధర్మం అంటారు. శరీర ధర్మం అంటే మీరు గౌరవంగా బతకాల. మీ కాళ్ళు అంటాం కదా, మనం జేబులు కొట్టి బతకచ్చు, మనం దొంగతనాలు చేసి బతకచ్చు, మనం నేరాలు చేసి, కానీ అది గౌరవప్రదమైన జీవితం కాదు. శరీర ధర్మం. మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడి అంటారు కదా, నీ కాళ్ళ మీద నిలబడి బతకవాలి. దాని అర్థం నువ్వు దొంగ పనులు చేసి కాకుండా గౌరవంగా సమాజంలో అది కావచ్చు, ఇది కావచ్చు, వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి ఈ రకం బతకండి. శరీర ధర్మం. శరీర ధర్మం అంటే వచ్చి మన వృత్తి ధర్మం ఉంటుంది, ఏ విధంగా మనం సంపాదించుకోవాలా. కుటుంబ ధర్మం, ఇంట్లో వాళ్ళందరినీ సంతృష్టిగా ఉంచాలా, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలా. గొంతమ్మ కోరికలకు కాకపోయినా ఇప్పుడు మీరు మీ నాయన దగ్గరికి వెళ్ళి ఆయన మీకు 7 లక్షలు 8 లక్షలు బండి తీస్తా అంటే, లేదు నాకు 80 లక్షలు బండి ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు, అట్లాంటి కోరికలు జరగక్కర్లే. వాళ్ళ అవసరాలు, గుడ్డలు కావాలా, తిండి కావాలా, ఉండడానికి కావాలా, కనీసం దాన్ని అందరికి కావాలి. ఈ వస్తువులు కదా అందరికి కావాలి. లగ్జరీ దట్ ఈస్ డిఫరెంట్. కానీ కుటుంబ ధర్మం, వృత్తి ధర్మం, దేశ ధర్మం అనేది కూడా ఉంది. ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ చట్టాలను పాటించాలా, ఇక్కడ ప్రభుత్వంతో సహకరించాలా, ప్రభుత్వ నియమాలు పాటించాలా. తర్వాత ఇక్కడ దేశం మన కోసం ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా ట్యాక్సులు కట్టడం కానీ, అందరూ కూడా సివిక్ సెన్స్ చట్టాన్ని సహకరించి, అది ట్రాఫిక్ కావచ్చు, క్యూలు కావచ్చు, అప్పుడు అందరికీ సౌకర్యం. ఇది దేశ ధర్మం, కుటుంబ ధర్మం, వృత్తి ధర్మం, దేహ ధర్మం. ఈ దేహానికి కొన్ని అవసరాలు ఉంటాయి. దేహ ధర్మం అంటే ఇక్కడ ధర్మం అంటే దానికి ఒక అర్థం మీకు చెప్పినట్టుగా కర్తవ్యము, రెండోది స్వభావం. ఇప్పుడు నేనంట అమెరికాలో నీళ్లు ఉంటాయి, దాని గ్లాసులో తాగక్కర్లేదు, మీరు నీళ్ళు తినచ్చంటే అది నీళ్ళతో ఉంటాయి. నీళ్లు అన్నారంటే దానికి గ్లాస్ కావాల్సింది, అంతే దోస్తుల్లో తీసుకోవాలా, సబ్ కంటైనర్, రిసెప్టికల్. అదే నీళ్ళు ఎట్లా కొట్టుకుంటారు. ఏమో మీరు పోయి సముద్రానికి పోయి నీళ్ళు తీసుకురామంటే ఏదో కంటైనర్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే నీళ్లు ద్రవ రూపంగా ఉంటాయి. దాన్ని అలాగే పళ్ళు తేవాలంటే బ్యాగ్ తీసుకెళ్ళాలా, క్యారీ బ్యాగ్ అయితే తీసుకెళ్ళాలి. కాబట్టి స్వభావం అలాగే అంటారు. కాబట్టి మీరు గల్ఫ్ దేశాల్లో పంచదార చేదుగా ఉంటుంది,
గల్ఫ్ దేశాల్లో పంచదార చేదుగా ఉంటుంది. గల్ఫ్ అయితే రష్యా అయితే పంచదార అంటే తీగా ఉండాలి. లేదు, గల్ఫ్ దేశాల్లో పంచదార చేదుగా ఉంటుందంటే దాన్ని పంచదార అనడానికి లేదు. అంటే దాని యొక్క స్వభావం కదా. అలాగే మనకు ఒక స్వభావం అనేది ఉంది, మనకు ఒక కర్తవ్యం అనేది. అంటే ఈరోజు మీరు ధర్మం అంటే మన స్వభావం ఏంటి? ప్రస్తుతం మనం ఈ శరీరం అనుకుంటున్నాం. ఈ శరీరం అంటే మామూలు మనుషులంతా కూడా నేను ఆడ, నేను మగ, నేను పిల్లాడిని, నేను భారతీయుని ఇట్లంతా అనుకుంటారు శరీరం. అప్పుడు వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటాయి. ఆడవాళ్ళైతే చీరలు కాకుండా, మగవాళ్ళైతే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అంటే లైక్ డ్రెస్ కోడ్ రకరకాల. వాళ్ళకి వాళ్ళు పూలు పెట్టుకుంటారు ఆడవాళ్ళు రకరకాలుగా. ఎందుకంటే శరీరం అనుకోగానే మన శరీర స్వభావం దాన్ని బట్టి. తర్వాత ఆత్మ, మనం ఆత్మ. ఈ మన స్వభావం ఏంటి? ఈ శరీరం అనుకున్నప్పుడు మన సంబంధం ఎవరెవరితో ఉంటుంది. ఈ శరీరం అనుకున్న తర్వాత మనం ఏ ఇంట్లో ఎవరికి పుట్టాము దాంతో సంబంధాలు కదా. శరీరం యొక్క స్వభావం. తర్వాత మీరు తయారవుతాడు. నీ ముసలిదాన్ని అయితే బ్యాంకులో డబ్బులు పెట్టుకోవాలా, నీ ముసలాన్ని అయితే మెడికల్ చెకప్లు, రోగాలకు మందులు. శరీర స్వభావం రోగాలు వస్తాయి. కటిక భగవద్గీతలో ధర్మం అంటే మనం ఈరోజు టాపిక్ మీకు అనౌన్స్ చేసినట్టుగా దానిలో చెప్పింది వర్ణాశ్రమ ధర్మము, తర్వాత సనాతన ధర్మం. వర్ణాశ్రమ ధర్మం అంటే మనం ఆత్మస్థాయికి ఎదగినప్పుడు ఏ రకంగా దేవుడి దగ్గర కావాలా దాన్ని వర్ణాశ్రమ ధర్మం అన్నారు. ఆత్మస్థాయికి ఎదిగితే 24 గంటలు ఆ భగవంతుడి సేవలు, భగవంతుడి భజనలు, భగవంతుడి ప్రచారాలు. ఈ శరీరాన్ని పూర్తిగా మీరు అదుపులోకి తెచ్చుకున్నారు దేవుడి పనుల్లో. తర్వాత ఆ దేవుడి దేవల్ల వేరుగా మీకోసం ప్లాన్ చేసుకోకుండా మన దేవుడు ఒకసారి అన్నారు, మనం భక్తులు మేము మందిరం కడుతున్నాం అంటారు. మందిరం కడుతున్నప్పుడు దేవుడికి సేవ చేయడానికి పూజారులు ఉండాలి కదా, భక్తులు ఉండాలి కదా. మందిరం కడుతున్నాం అంటే అండర్స్టూడ్ దానిలో దేవుడిని సేవిస్తాం. దేవుడిని సేవించడానికి మనుషులు కావాలి, మనుషులు రూమ్ కావాలి. దేవుడికి సేవలు చేస్తాం, దేవుడికి నైవేద్యం పెడతాం. మనం దేవుడికి ఒక కప్పు నైవేద్యం పెడతాం, సరిపోతుంది. కానీ మనం 10 మంది ఉంటున్నాం మందిరంలో. అప్పుడు ఒక కప్పు నైవేద్యం పెట్టి ఆ కప్పు నైవేద్యం ఇప్పుడు 10 మంది బతకడం వీలు కాదు. అంటే దేవుడి సేవ అనగానే ఇట్ ఇంక్లూడ్స్ మనం తినేది ముందు దేవుడికి పెట్టాలా. కాబట్టి మనం పెద్ద క్వాంటిటీ వండుతాం, ముందు దేవుడికి నైవేద్యం పెడతాం, ప్రసాదం. అంటే మనం దేవుడి సేవకు దిగినప్పుడు దానిలోనే మనం ఉండడానికి ఏర్పాటు ఉంటుంది, మనం తినడానికి కూడా ఏర్పాటు ఉంటుంది. ప్రతి దేవుడి సేవలో చేస్తారు. మందిరం కడుతున్నాను, మందిరంతో పాటు పూజలు ఉండడానికి రూములు కూడా ఉంటాయి అక్కడ. ఆ పూజలు తినడానికి ఏర్పాటు కూడా ఉంటుంది. కానీ దేవుని మధ్యలో పెట్టి. కానీ ఇక్కడ పాయింట్ వచ్చి మనం వర్ణాశ్రమ ధర్మం, మనందరి స్వభావం, శరీరం, ఆత్మ స్వభావం అయితే అందరిలో ఒకటే. అంటే ప్రభుపాద ఏం చేశాడు? ఆయన రష్యా వాళ్ళకి కృష్ణభక్తి నేర్పించాడు, ఆస్ట్రేలియా వాళ్ళకి కృష్ణభక్తి నేర్పించాడు, ఆఫ్రికా వాళ్ళకి నేర్పించాడు. ఈ భారతదేశంలో ఈ అంటారు కదా కుల పిచ్చి లేదా ఈ రకంగా జనాలు. కానీ ప్రభుపాద మందిరాల్లో ఇదే ఉండదు. అక్కడ మందిరాల్లో రెడ్డి గారు, నాయుడు గారు, వీళ్ళు అదే ఏం పట్టించుకోరు మందిరాలు. అంటే ప్రభుపాద
ఆయన జనాన్ని భగవంతుడి దగ్గర రాగానే మనకి ఇవన్నీ కూడా. కానీ మరి భగవద్గీతలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు భగవద్గీతలో ఉంది కదా. అంటే అదేంటి అంటే అది జన్మతో కాదు. భగవంతుడు భగవద్గీతలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మనుషులు వాళ్ళ స్వభావాన్ని బట్టి గీతలో శ్లోకం వస్తుంది 4వ అధ్యాయంలో. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. భగవంతుడు అసలు జన్మ ప్రసక్తి అతడులా. ఎక్కడ భగవద్గీతలో 18వ అధ్యాయంలో బ్రాహ్మణులు ఏం చేస్తారు, క్షత్రియులు ఏం చేస్తారు, వైశ్యులు వాళ్ళు ఎలా గుర్తుపట్టారా? ఇప్పుడు నేను బ్రాహ్మణుడు లాగా పనిచేస్తున్నాను. బ్రాహ్మణుడు అంటే దేవుడి పూజలు చేయడం, ఆయన శాస్త్రాలు చదవడం, ఇతరులకి ఎలా పూజ చేయకుండా వచ్చా. అక్కడ గురువు గారి ఫోటో లేదు, అక్కడ గౌరవ మహాప్రభు ఫోటో లేదు. తిన్నగా జగన్నాథుని దేవుడిని మనకి ఎవరు చెప్పారు? జగన్నాథుని ఎలా పూజ చేయాలో మనకి ఎవరు చెప్పారు? కాబట్టి ఆయన లేకుండా ఏం పూజ ఎలా పూజ స్థలం అనగానే మనకు గురువు గారి ఫోటో ఉంటుంది అక్కడ. తర్వాత ఎందుకు మందిరాల్లో పని కావటం లేదు? ఎందుకంటే అక్కడ ఉండవలసింది లేదు. తిన్నగా కొంతమంది కోమట వాళ్ళంతా కలిసి ఒక మందిరం కట్టేస్తారు. కనికాపురం అది భగవద్గీతలో ఏముంది? మందిరం కట్టి అక్కడ ఏం పనులు జరగాల? మన రోజు మందిరాలకు పోతే మన బతుకేం కావాలి? ఏం కాదు. ఏదో నేను గురువులు అడిగాను, కన్సల్ట్. ఎందుకు మందిరం కట్టాలో కూడా తెలుసుకోవాలా? మందిరం ఎందుకు కట్టాలా? దేవుడికి అవసరం. దేవుడు ఆయన విశ్వం అంతా కూడా ఆయన మందిరం కట్టేది మన జీవితాలు బాగుపడడం కోసం. మందిరం కట్టగానే నేను 4 కళ్ళ నిద్ర లేవాలా దేవుడి దగ్గర మందిరం కట్టేసి నువ్వు నిద్రపోతుంటే మందిరం అవసరం అక్కడ. ఆయన సతాయించాలి దేవుడిని. ఆయన మందిరం కట్టాలి, నైవేద్యం పెట్టకుండా ఆయన పూజలు చేయకుండా మందిరం కట్టాలి. నీ జీవితం తమో గుణం నుంచి రజోగుణం నుంచి నీది చక్కగా సత్వగుణం దానిలోకి రావడం కోసం మందిరం కట్టాలని బాగుపడ్డం కోసం ప్రభుత్వ మందిరాలు కట్టాడు. ప్రపంచం అంతా కట్టి జనాలందరినీ చక్కటి వ్యక్తులుగా మార్చేశాడు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, నెదర్లాండ్స్ లో, జర్మనీలో. కానీ ఇండియాలో మందిరాలు ఉన్నాయి. ఆ పూజారులే వాళ్ళు చేసుకున్నారు. అంటే ఇండియాలో మందిరాలు అది డబ్బులు సంపాదించుకోవడానికి అదొక దారిలాగే. మందిరాలు మనం దేవుడికి సేవ చేసుకోవడానికి జీతాల కోసం మందిరం కట్టి మాకు 25,000 ఇస్తే కానీ అక్కడ పూజలు చేయరు. అంటే అక్కడ ఉద్యోగం లాగా అది భక్తి అవుతుంది. ఫినిష్ ఇవన్నీ ఈ విధంగా లోతుగా కటిక మనం మాట్లాడుకుంటే వర్ణాశ్రమ ధర్మం అంటే మనం ఆత్మను తెలుసుకున్నప్పుడు మనం ఎలా బతికితే మెల్లమెల్లగా మనం అన్ని తెలుసుకోగలుగుతాం. మెల్లమెల్లగా ఒక్కసారి అంటే నువ్వు పెళ్లి చేసుకోమాక అంటే మళ్ళీ ఈ కోరికలన్నీ ఉన్నాయి. మనకి ఆత్మ గురించి తెలియదు, ఈ శరీర అవస్థ నుంచి బయటికి రాలేదు. అదే ఇద్దరం మనుషులమే. నేను 40 ఏళ్ళ నుంచి హరే కృష్ణ హరే రామ 3 గంటలకు నిద్రలేసి అంటూ నా మనసు ఎక్కడుంది మీకు ఎక్కడ తెలుస్తుంది? అంటే 40 ఏళ్ళు నేను పని చేస్తానంటే మనసు ఎదగడానికి. మీరు అవన్నీ చేయకుండా నేను మీ దగ్గరికి వచ్చి నేను సన్యాసి, నువ్వు కూడా సన్యాసం పుచ్చుకోవాలంటే ఏంటంత సన్యాసం ఏం చేయాలి? ఎందుకు? మీరు పోయే పద్ధతి వేరుగా ఉంది. వాడు పలానా ఉద్యోగం చేసి అమ్మాయిని చేసుకున్నాడు, నేను చేసుకున్న అమ్మాయి ఉద్యోగం చేయక్కర్లేదా? ఎందుకంటే పెద్దవాడు ఈ కులం అబ్బాయి, ఈ కులం అమ్మాయి, ఈ కులం అబ్బాయిని చేసుకుంటాను. మీకు అట్లా నచ్చక నాకు అందంగా ఉండే అమ్మాయి కాదు. మీ పద్ధతి అంతే కదా. అందరూ కులాల మీద పోతే కొంతమంది చర్మం చూసి పెళ్లి చేసుకుంటున్నారు, కొంతమంది డబ్బు చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అవునా కదా? కొంతమంది టక్ డబ్బు రెడీ
ఇది కొనాలనే మాట్లాడదు. లవ్ మ్యారేజ్ చర్మం తీసి పెళ్లి చేసుకోవడం, డబ్బులు తీసి పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం తీసి పెళ్లి చేసుకోవడం, కొంతమంది కులం తీసి బస్ మా అబ్బాయి నాయుడు గారు దొరకన ఎత్తుకుంటూ ఉన్నాం. కొంతమంది జాతకాలు చూసి పెళ్లి చేయడం రకరకాల. అంటే అంటే మనుషుల స్వభావం వేరుగా ఉంది. నేను తిన్నగామని చెప్పి ఇటు చేయవాటి చేయంటే నేను మిమ్మల్ని అర్థం చేసుకుని ఈ వ్యక్తిని ఈయన ఉండేటువంటి స్థితి నుంచి నేను ఎలా మెల్లిగా ఈయన కూడా ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా మార్చాలి. భక్తుడు అంటే ఆధ్యాత్మిక వ్యక్తి. ఇక్కడ హరే రామ హరే కృష్ణ నేను పక్క పోయి బీడీలు తాగుతా ఉంటే హరే రామ హరే కృష్ణ అని నేను పోయి హోటల్లో తింటుంటే వీడి బతుకు మన బతుకు ఒక రకంగా ఉంది. వీడు ఎందుకు వీడి భక్తుడు అనాలి అని. ఇట్స్ క్వాలిఫికేషన్. ఇదేదో జస్ట్ హరే రామ హరే కృష్ణ అన్నాం కాదు, లక్షణాలు ఉన్నాయా లేదా. అది కృష్ణుడు భగవద్గీతలో చాతుర్వర్ణం మయా సృష్టం. భగవంతుడు నేను గుణాన్ని కర్మల్ని చూసి వ్యక్తుల్ని శూద్రులుగా బ్రాహ్మణులుగా క్షత్రియులు వయసులుగా నేను ఆ విధంగా నివర్తిస్తాను. కానీ ఇప్పుడు సమాజంలో ఉండేదాన్ని ఏమంటారు ఆసురి రాక్షస వర్ణాశ్రమ పద్ధతి, కేవలం కులాన్ని బట్టి. అంటే బ్రాహ్మడి బతుకు అదే, ఆయన మాంసం తింటున్నాడు, ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు, బ్రాహ్మడు పుట్టిన బ్రాహ్మడు, కానీ ఆయన గుళ్ళు తింటున్నాడు, అదే బ్యాంకులో పనిచేస్తున్నాడు. కానీ ఏమని చెప్తాడు బ్రాహ్మణం సార్ అంటాడు. అంటే జన్మని బట్టి చెప్తున్నాడు ఆయన. అంటే బ్రాహ్మణ లక్షణాలు ఏం లేవు, ఆయన అట్లా చెప్పుకుంటున్నాడు. ఆ రెడ్డి గారు కూడా ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు, పలానా భాస్కర్ రెడ్డి బ్యాంక్ మేనేజర్, కెనరా బ్యాంక్ రెడ్డి గారు బ్యాంకులో పనిచేస్తున్నాడు, ఆయన మాంసం తింటున్నాడు. అంటే వీళ్ళిద్దరూ క్వాలిఫికేషన్ ఒకటే, వీళ్ళ కర్మలు కూడా ఒకటే. కానీ చెప్పుకున్నప్పుడు నేను రెగ్యులర్ సార్, నేను బ్రాహ్మణం సార్ అని చెప్పాను. అన్నాను సార్, దానికి అర్థమైంది క్వాలిఫికేషన్ ఒకటి. ఇద్దరు దికాంత్ గారు ఇద్దరు బ్యాంకులో పనిచేస్తున్నారు, కానీ చెప్పుకోవడం నేను రెడ్డి, నేను బ్రాహ్మణుడు ఎందుకు చెప్పుకుంటున్నాను. కన్ఫ్యూజింగ్ పీపుల్, దే డోంట్ నో వాట్ ఈస్ వాట్. దాని రాక్షస విధానం, రాక్షస వర్ణాశ్రమ విధానం, ఆసురి వర్ణాశ్రమం అనమాట. అంటే అది స్ట్రక్చర్ అట్లా కనబడుతుంది. ఇక్కడ కూడా కులాలు ఉన్నాయి, కానీ నిజానికి దానిలో ఒక వర్గీకరణ సరిగ్గా లేదు. అంటే ఏ పద్ధతిలో మనం సమాజాన్ని, భగవంతుడు ఆయన చెబుతున్నాడు సమాజాన్ని నేను ఈ పద్ధతిలో చేశాను అని చెప్పి అది ఎలా గుర్తుపట్టాలి, బ్రాహ్మణుల్ని క్షత్రియుని ఎలా గుర్తుపట్టాలా. ఉదాహరణకి క్షత్రియుడు, ఉదాహరణకి మనం పోలీస్ ఆఫీసరు అంటే క్షత్రియుడు జనాల్ని రక్షించాలా, న్యాయం చేయాలంటే పోలీస్ పని. కానీ ఆయన లంచం తీసుకుని ఆయన తన కులానికి చెందినవాడు, తన బంధువు అయితే చూసేటట్టు, కానీ ఇంకోడైతే వాడిని పట్టేసుకుని సతాయించి ఇబ్బంది పెట్టి, లేదా చేయని వాడి మీద నేరం పెట్టేసి క్షత్రియుడు కాదు వాడు చండాడు వాడు చూడడానికి పోలీస్ ఆఫీసర్ అయినా వాళ్ళు నిజంగా క్షత్రియుడు రక్తం ఉంటే అది కానీ ఇప్పుడు పోలీసు తన బాధ్యతలు నిర్వర్తించగల. కానీ ఇంకో వ్యక్తి క్షత్రియుడు ఆయన రక్తంలో ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్ అంటాం చూశారు. హిందువులకి ఘోరమైన అన్యాయం దొరుకుతుంది. నేను చచ్చినా పర్వాలేదు కానీ నా ధర్మాన్ని కాపాడుకోవాలి, నేను చచ్చినా పర్వాలేదు కానీ నా ప్రజలకు అన్యాయం చేయడం. ఆయన ఎవడు ఎన్నుకోలేదు, ఓట్లేసి సార్ ఎందుకు మనం ఛత్రపతి శివాజీని గౌరవిస్తున్నాం, ఎందుకు రాణా ప్రతాప్ సింగ్ ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అంత గౌరవిస్తున్నాం అంటే వాళ్ళు క్షత్రియ గుణం ఉంది, వాళ్ళు ధర్మం కోసం నిలబడ్డారు, వాళ్ళు ప్రజలను రక్షించడానికి నిలబడ్డారు. అంటే నిజంగా మీలో క్షత్రియుడు గుణం అంటే మీరు గమనంటారు. మీరు ట్రైన్లో పోతుంటే అన్యాయం జరుగుతుంది, మీరు మనకెందుకు వచ్చింది మన అందరు గమనంటే ఈ గొడవలు మనం ఎందుకు. మీరు క్షత్రియుడు అయితే నిలబడతారు, లేతే మీరు అంటే అట్లాగే
ఎందుకు సమాజంలో కొంతమంది వ్యక్తులు మన లీడర్స్ అంటారు. లీడర్ అంటే క్షత్రియులు. అదే కొంతమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలబడతాడు, లేదా భగత్ సింగ్, వీళ్ళని నిజంగా క్షత్రియులు అంటారు. వాళ్ళు ఎవరు ఎన్నుకోలేదు ఏం లేదు, కానీ వాళ్ళలో ఆ లక్షణాలు ఉన్నాయి, బయటకు వస్తాయి. ఈ రకంగా మనం ధర్మం అంటే దానికి ఒకటి వచ్చి నీ స్వభావం ఏంటి, దాన్ని బట్టి నువ్వు బ్రాహ్మణుడుగా, క్షత్రియుడుగా, శూద్రుడుగా, వైశ్యుడు, నీ స్వభావాన్ని చూసి. రెండోది నీ ధర్మం. ధర్మం అన్నప్పుడు శరీర స్థాయిలో ఒక ధర్మం అప్లై అవుతుంది. శరీర స్థాయిలో ఉన్నప్పుడు ఆత్మస్థాయికి ఎదిగినప్పుడు, అల్టిమేట్ గా అందరం ఆత్మలం కాబట్టి ఆఖరికి అందరం కూడా సనాతన ధర్మంలోకి రావాలి. ఆఖరికి అంటే మొదట్లో శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు ఇట్లా పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా పనిచేస్తూ గీతలు చెబుతాడు, ఎవరి యోగ్యతను బట్టి వాళ్ళు పనిచేస్తారు. అదే మీరు డాక్టర్ని కూలి పని చేయబట్టి ఆయన ఎక్కడ చేస్తాడు, ఆయనకి ఫిజికల్ స్టాండర్డ్ ఏంటి, డాక్టర్ దగ్గర ఆ డాక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ ఆరోగ్యంగా పనిచేస్తాడు. కూలి వాడి దగ్గర కండబలం ఉంది, ఆయన లేబర్ పని చేయగలుగుతాడు. అంటే ఏం పని చేయాలని తీసుకొచ్చి ఇదంతా చేయాలి, పని చేయడానికి డబ్బులు అడుగుతాడు. అక్కడ నేను చేయగలిగింది చేశాను సార్, నన్ను పనిలో పెట్టుకున్నారు, రోజుకి ఇంతే పని అవుతుంది దాని ద్వారా. ధర్మం అంటే మనం భగవంతుడి యొక్క అంశములో ఆత్మగా సనాతన ధర్మం. మమైవాంశం జీవలోకే జీవభూత సనాతన భగవంతుడు చెబుతున్నాడు. ఎందుకు మనం చావకూడదని డాక్టర్లు వెనకాల తిరుగుతూ ఉంటాం, మందులు తీసుకుంటూ ఉంటాం, కసరత్తులు చేస్తూ ఉంటాం, టానిక్లు తాగుతూ ఉంటాం. ఎందుకంటే ఏం చేసినా కూడా శరీరాన్ని చావు తప్పదని అందరికీ తెలుస్తుంది కదా. మీరు డాక్టర్ దగ్గర పోతే వాడు చావు నుంచి కాపాడుతాడా, టానిక్లు తాగితే చావు రాదా, కసరత్తు చేస్తే చావు రాదా, మంచి ఆరోగ్యవంతుడా, ఏమన్నా చేసుకోండి, ఈ శరీరం నాశనం కావడం ఖాయం. కానీ ఎందుకు బతకాలని చూస్తున్నారు? నేను మీరు ఆత్మ కాబట్టి నేను చావుని తప్పించుకోవాలా అంటే మీకు ఆత్మజ్ఞానం కలిగితే నిజంగా చావుని ఎట్లా తప్పించుకోవాలో తెలుస్తుంది. ప్రభుపాద మాకు నేర్పించింది అది భగవద్గీత నుంచి. ఆయన నేర్పించాడు. ఏదో జనాలు చావాలనుకోవట్లేదు, కానీ వాళ్ళంతా కూడా బలవంతంగా చావాల్సి వస్తుంది. కానీ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని నువ్వు ఆత్మని తెలుసుకొని నువ్వు ఆత్మ సాక్షాత్కారం కోసం సాధన చేస్తే నువ్వు తెలుస్తుంది. మీరు ఎంత ఆధ్యాత్మిక ఎదిగితే, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న సరిపోతున్నారు అనుకోండి, ఇంట్లో నేను వస్తున్నా అంటాడు. అదే ఆయన ఆత్మజ్ఞానం అయితే నేను శరీరం వదిలిపెడుతున్నా అంటాడు. రెండు ఒకటే, చావడం అని ఒకటే, శరీరం వదిలిపెట్టాలని. మామూలు వ్యక్తి అంటే నేను వస్తున్నా అంటాడు. కానీ నాలాంటాడు ఏమంటాడు, ఐఎమ్ లివింగ్ దిస్ బాడీ, నేను శరీరం వదిలిపెట్టిపోతున్నా. అది కూడా చదివే కదా. కానీ ఆత్మజ్ఞానం లేని వాడు శరీరం అంటే నేను రావాల్సి వస్తుంది, అయ్యో నేను పోతున్నా అంటాడు. అంటే అతనికి సూక్ష్మమైనటువంటి ఆత్మ గురించి తెలియదు. అతను సాక్షాత్కారం సాధన చేస్తూ ఆ స్థాయికి రాలేదు. అంటే అతను ఎప్పుడు తెలుసుకోలేదు నేను ఎవరిననేది. తెలుసుకోలేదు. నేను ఎవరిని తెలుసుకుంటే ఈ శరీరాన్ని మనం అదుపులోకి తెచ్చుకుంటాం. ఎందుకు భక్తులు మాంసాహారం తినరు, సారాయి తాగరు, సిగరెట్లు తాగరు, సినిమాలు చూడరు? వాళ్ళు ఎందుకు నిద్ర సుఖాన్ని వదిలిపెట్టి కళాదాలు చేసి కూర్చుంటారు? ఎందుకంటే శరీరాన్ని నేను కంట్రోల్లోకి తెచ్చుకుంటే గానీ నాకు ఆత్మానుభవం కలగదు. శరీర స్థాయిలో పోతుంటే అంటే నీళ్లు బురదగా ఉంటాయి, కదులుతూ ఉంటాయి. నీళ్లు బురదగా ఉంటే కింద ఉంది, ఏం కనబడుతుంది? మీరు ఆ బురద అంతా సెటిల్ అయిపోతే నీళ్ళు కదలకుండా ఉంటే ఆ నీళ్ళంతా క్లియర్గా ఉంటాయి, కనబడుతుంది. కానీ మనం ఎంతవరకు బయట ఇవన్నీ మన ఆలోచనలు, మన సుఖాలు,
మన సంబంధాలు బయట ఉంటే ఆత్మని తెలుసుకుంటారు, అంత బయట తిరుగుతున్నారు. అంటే మనకి ఆత్మ గురించి తెలుసుకునేటువంటి ఇంట్రెస్ట్ లేదు, తెలివితేటలు లేదు. మనం దానికి చేయవలసినటువంటి యోగా చేయటం లేదు, సాధన చేయటం లేదు. అంటే మీ దృష్టిలో ఆత్మ అనేది ఒక నమ్మకం, దేవుడు అనేది ఒక నమ్మకం లాగా మిగిలిపోతుంది. అంటే అదే ఎవరు మాట్లాడుతుంటే నాకు నమ్మకం ఉంది సార్, నాకు నమ్మకం లేదు సార్. ఎందుకంటే దాన్ని లోతుగా పోవటం లేదు మనకు. ప్రభుపాద ఏ విధంగా వీళ్ళందరినీ మార్చగలిగాడు. నేను అందరికీ సిస్టమేటిక్ గా ఈ రకంగా క్లాసులు తీసుకుంటాం, వాళ్ళ చేతి భజన చేయిస్తాం, వాళ్ళకి దేవుడి ప్రసాదాలు పెడతాం, వాళ్ళకి క్లాసులు తీసుకుంటాం, వాళ్ళ చేతి భజన చేయిస్తాం, వాళ్ళ చేతి సేవలు చేయిస్తాం. అప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు మాట్లాడారు, వాళ్ళు ఎవరు అంటలేదు నేను అమెరికాని, నేను అమెరికా భక్తుని మాట్లాడింది. అదేమంటాడు నేను ఆత్మని, నేను కృష్ణుడి యొక్క దాసుని అంటాడు. అని నేను అమెరికాని నేను చెప్పుకోడు. నేను ఆయనకి ఆ మాత్రం. బట్ ఎవరికైతే భగవద్గీత అర్థమవుతుందో కాబట్టి ఇక్కడ ఈ రోజుకి టైం అయింది. ఈరోజు మీకు చెప్పేది, మనం మామూలుగా ఆత్మపరంగా మనం పరమాత్మ యొక్క దాసులు. మనకి ఆ సేవలు మనకి అలవాటయ్యి దానిలో ఆనందం ఎందుకు కనిపిస్తుంటే ఆ రకంగా బతుకుతారు. తర్వాత వదిలిన తర్వాత అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనకి అది కూడా నమ్మకం ఉందా లేదా, వైకుంఠం అనేది ఉందా లేదా, భూలోకం అనేది అదే ఇక్కడ మనకి చదువు కూడా తెలియటం, ఇక్కడ మార్సులే ఉంది వైకుంఠం లేదా ఏం సరే అని మన పాత మన వెనకటి తరాల వాళ్ళు ఈ వైకుంఠం అని చెప్పి కైలాసాన్ని ఏదో పేర్లు పెట్టుకుంటూ ఉండే, వైకుంఠనాథ్, కైలాసపతి, కైలాసం పేర్లు పెట్టుకుంటాడు. అని ఎప్పుడైనా ఆలోచించా ఏంది అసలు ఇవన్నీ. చక్కగా మనం సిస్టమేటిక్గా స్టడీ చేస్తే మనకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా మూర్ఖులు, అమాయకులు, అజ్ఞానులు, వాడికి ఏం తెలీదు, వాళ్ళు ఇదంతా మూఢ నమ్మకాలు అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే చక్కగా భగవద్గీతని సిస్టమేటిక్గా చదువుతుంటారు, వీళ్ళు బయట ప్రపంచంలో వాళ్ళందరినీ వెళ్ళింది, వీళ్ళంతా మాయలో పడి ఉన్నారు, వీళ్ళంతా భ్రాంతిలో పడి ఎవరైతే మా పద్ధతిలో భగవద్గీత పద్ధతిలో బతకటం లేదో, మీరు మమ్మల్ని చూస్తే వీళ్ళంతా గుడి నమ్మకాలు, మీరు మమ్మల్ని పెట్టాట అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి నమ్మకాలు వీళ్ళు గుడ్డిగా చేస్తూ ఉంటారు. అది మీ అభిప్రాయం. నేను మీలాంటి అనిపిస్తే వీళ్ళంతా అజ్ఞానంలో బతుకుతున్నారు, వీళ్ళంతా భ్రాంతిలో బతుకుతున్నారు. కానీ వీళ్ళలో ఎవరు కరెక్ట్? కరెక్ట్. ఎందుకంటే ఇది నిలబడేటువంటి, ఇది మనకి ఆఖరిలో ప్రతి మనిషి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఆయన కూడా పనిచేయవు ఆయన జీవితంలో. కానీ ఎవరైతే భగవద్గీత జ్ఞానం దగ్గరికి వస్తారు. కాబట్టి టు కంక్లూడ్ ఈరోజు క్లాస్, మనం శరీరము ప్లస్ ఆత్మ, ఈ శరీరంలో ఉంటున్నాం. ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టాల. బండిని చూసుకొని పోయినా బండిని సర్వీస్ చేస్తారా లేదు, అంటే ఈ శరీరాన్ని చూసుకోవాలి. మీరు ఈ శరీరాన్ని బతుకుతున్నారు, మేము కూడా వేసిందని తింటున్నాం, పట్టుకుంటే అన్ని చేస్తున్నాం. కానీ అవగాహన తేడా ఉంది. మీరు మీ శరీరం అట్లా బతుకుతున్నారు, ఈ శరీరాన్ని నేను ఉపయోగించుకోవాలి, నేను జాగ్రత్త చూసుకుని ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుని దేవుడి సేవలు చేయాలి. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడు శరీర ధర్మం, దాన్ని వర్ణాశ్రమ ధర్మం అంటారు. ఎలా ఈ వర్ణాశ్రమాలంటే మీ యొక్క గుణాలను బట్టి, మీ యొక్క కర్మలను బట్టి డిసైడ్ అవుతాయి. నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే నేను చెప్పగలుగుతా, మీరు బ్రాహ్మణులాగా బతుకుతున్నారా, మీరు శూద్రులాగా బతుకుతున్నారా మాట్లాడితే. గమ్మున కూర్చుంటే మీ అందరూ మీ బ్యాక్గ్రౌండ్ నాకు వెళ్ళిపోతే అమ్మా అటాక్ గెస్ మేడం మీరు బ్రాహ్మణులు, మేడం మీరు శూద్రులు, అదంటే చెబుతున్నాం. అందరు చూడడానికి ఒక కూర్చుని మాట్లాడటానికి బయటపడితే ఏం పనులు చేస్తున్నారు, మీ అలవాట్లు ఏంటి, మీ స్వభావం ఏంటి, డాక్టర్ మీరు బ్రాహ్మణ లక్షణాలు, క్షత్రియ లక్షణాలు ఈ రకం. అంటే దిస్ ఇస్ కాల్డ్ సైంటిఫిక్
సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది సొసైటీ, సమాజాన్ని శాస్త్రీయంగా వర్గీకరణ చేయడం. ఈ రోజుల్లో ఈ కుల పిచ్చి వల్ల దేశం అంతా కూడా గబ్బు పట్టిస్తున్నారు నాయకులు. వాడేదో ఎస్సీలకు రిజర్వేషన్ అంటాడు, ఎస్సీ గారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయి ఉంటాడు. ఎస్సీ గారి కుటుంబంలో ఐఏఎస్ ఆఫీసర్, వాడికి మళ్ళీ రిజర్వేషన్ అయింది. బ్రహ్మాండంగా వాడు ఒక స్థాయికి వచ్చాడు. ఆయన కూడా కళ్ళు మూసుకొని ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ వాడికి ఎందుకు ఇవ్వాలా? అంతే కదా. మామూలుగా ఎస్సీ ఎస్టీలు అన్నారు వాళ్ళు బడుగు జాతి వాళ్ళు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఆర్థికంగా లేదు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒకటి మీకు ఆటోమేటిక్ ఎందుకు ఇవ్వాలా? చదువుకుంటున్నారు, డబ్బులు ఉన్నాయి, మీకెందుకు రిజర్వేషన్ ఇక తప్పించాలి. రిజర్వేషన్ ఎవరికైనా ఇస్తే, ఎవరికైతే చదువులు లేవో, ఎవరికైతే డబ్బు లేదు, చదువులు లేకపోతే ఆల్రెడీ గవర్నమెంట్ ఫ్రీగా చదివిస్తుంది, మీరు ఎంత చదువుకోండి ఫ్రీగా అది మీకు అవకాశం ఇస్తున్నారు. డబ్బు లేదు, ఆల్రెడీ మీకు భోజనాలు పెడతాం, ఉండడానికి ఏర్పాటు చేస్తాం. కానీ మీ క్వాలిఫికేషన్ మీరే సంపాదించుకోవాలి. దిస్ ఇస్ సైంటిఫిక్. కళ్ళు మూసుకుని ట్యాక్స్ కట్టే వాళ్ళంతా ట్యాక్సులు కడుతున్నారు, ఎంత దోపిడీ జరిగిపోతుంది, ఎవరికి లాభం కనిపించడం లేదు. ట్యాక్సులు కట్టాలి పాపం, అందరు కట్టేవాళ్ళు కడుతున్నారు, కానీ డబ్బులు సదుపయోగం కావట్లేదు, ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది. ఎందుకంటే భగవద్గీత పద్ధతిలో మనం సమాజాన్ని వర్గీకరణ చేయటం లేదు. నాయకులకు తెలియదు, లేదా వాళ్ళ ఓటు రాజకీయాలు వాళ్ళ స్వార్థం కోసం అంటే అంటూ ఉంటారు. స్వార్థం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టి, ఒరే నన్ను ఎందుకంటే ముస్లింలందరికీ ఇది ఇస్తా, అనవసరం గొడవలు పెట్టి వాడు ఎమ్మెల్యే అవ్వడం కోసం హిందువులు ముస్లింలు కొట్లాడుకుంటే వాడికి మంచిది. ఈ ముస్లింలు ఓట్లన్నీ ఆ ఖాన్ సాబ్ గారికి దొరుకుతాయి. అంత మోసాగా జరిగింది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మము, సనాతన ధర్మం జీవితంలో అల్టిమేట్ గా మనందరం కూడా సాగులేనటువంటి ఆత్మలుగా తెలుసుకొని ఎలా మనం మెల్లిగా, అది మీ యోగ్యతను బట్టి, యోగ్యత బట్టి మెల్లిగా రండి అంటే మెల్లిగా. అందుకే మేము ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తాం, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటాం, రోజు కొద్దిగా మేము కీర్తన చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి. మెల్లిగా మాంసాహారం సిగరెట్లతో ఒకరోజు, కానీ ముందు వెనక మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు భగవంతుడిని పొందాలంటే ఆ క్వాలిఫికేషన్ రావాల్సి ఉంటుంది. టేక్ యువర్ టైం. దాన్ని ఏమంటారు? వర్ణాశ్రమ ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే ఆల్రెడీ వచ్చేసారు యువర్ క్వాలిఫికేషన్. వాడు ఫుల్ టైం ఇస్కాన్లో చేస్తాడు, ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటాడు. లేదా ఇళ్లలో ఉంటారు, ఆ నియమాలన్నీ పాటిస్తారు. వీళ్ళు ఉంటారు. మేము మందిరంలో లేచినట్టుగా శ్రీనివాస్ వీళ్ళ తమ్ముడు ఇచ్చే పాప చేస్తాం. ఈ శ్రీనివాస్ వీళ్ళ తమ్ముడు ఆయన మాలాగే 3:30 4 లేచి కూర్చుంటాడు. మాలాగే టీ కాఫీలు తాగట్లేదు. ఉల్లిపాయ వాళ్ళ కొలవేంది, ఆయన బయట ఉంటున్నాడు. కానీ ఆయన ఏమని చూడాలి, ఈయన ఒక బ్రాహ్మణుడు. ఎందుకంటే ఆ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఆకర్షితులైనది. బ్రాహ్మణుడు అంటే స్పిరిచువల్ ఇంగ్లీష్ లో, లేదా ఆధ్యాత్మిక. బ్రాహ్మణుడు మీ తలకాయలో పూజలు చేసేవాడు మందిరాలు, లేదా అట్లా కాదు. భగవద్గీత బ్రాహ్మణుడు అంటే స్పిరిచువల్ పర్సన్. స్పిరిచువల్ పర్సన్, అతనికి తప్పుడు అలవాట్లు లేవు, అతనికి అర్థం లేనటువంటి మీనింగ్లెస్ ఏదో గుడి ఇష్టం వచ్చి అట్లా ప్రతిదీ కూడా అర్థం చేసుకుని చేస్తాడు. ఏం చేస్తున్నా కూడా బ్రాహ్మణుడు. ఇది భగవంతుడి దగ్గరగా తీసుకెళ్తుందా, భగవంతుడి దూరం చేస్తున్నా. భగవంతుడి దూరం చేస్తున్నా, స్టాప్ ఇట్. దగ్గర అయితే గో ఫార్వర్డ్. అదేనా వర్ణాశ్రమ ధర్మం అంటే అది ప్రారంభం. ఆ తర్వాత ఎదిగిన తర్వాత సనాతన ధర్మం డైరెక్ట్ గా దేవుడి కోసం ఎలా పనిచేయాలో, ఎలా మనం ఆత్మానందాన్ని పొందాలో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. నన్ను ప్రశ్నలు ఉంటే అడగండి, అర్థమైనట్లయితే మళ్ళీ దారిలో పడండి. కమాందిరు తిరుగుడు మార్గం పెట్టి ఆల్రెడీ వెళ్ళే మీద కొద్దిగా ముందరే మీరు జపం చేయాలి. పుస్తకాలు చదువుతాను. తర్వాత
మాంసాహారం, సారాయి, సిగరెట్లు అన్నెసెసరీ, అన్వాంటెడ్, అవసరం లేదు. ఆరోగ్యాన్ని కూడా పనికిరావు. దేవుడు పక్కన పెట్టండి, ఆరోగ్యాన్ని కూడా అలవాట్లు అనుకూలంగా ఉన్నాయి. హరే కృష్ణ. ఒక 5 నిమిషాలు ఆరుతుంటుంది. పూలు, కర్పూరం, దీపారతి. తర్వాత ప్రసాదం ఏమంటే ఈ అమ్మాయి అసిస్టెంట్ ఇంజనీర్. వీళ్ళ కుటుంబం అంతా మందిరంలో ఉంటుంది, ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. 10 మందిలో సేవలు చేసుకుని జపం చేసుకుని తెలుసుకోవాలి. బ్రాహ్మణికల్ నేచర్ వాళ్ళు కూడా మాకు వస్తుంది. కొన్ని ఇప్పుడు అడగలే, మధ్యలో మా పద్ధతులను బతుకుతే నేను కులంతో మాకేం పడండి. మా పద్ధతిలోనే ఆమె కూడా తెల్లారుదాన్ని లేస్తుంది. మేము పెట్టిందే తింటుంది, ఉల్లిపాయలు లేకుండా, టీ కాఫీ లేకుండా. బ్రాహ్మణికల్. హరే కృష్ణ.